రోజు శాపనార్థాలు పెడుతున్నారు. తండ్రి కొడుకులు, మామ, అల్లుడు, అయ్యా, బిడ్డ అందరూ. నేను అడగదలుచుకున్న మిత్రులారా, ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగుతుందా? ఉట్టి తెగుతుందా? ఇవాళ వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని. మరి మీరు ఇచ్చిన హామీలు 10 ఏళ్ళు అయింది. సిగ్గులేనోడా కేటీఆర్, ఏనాడన్నా ఆలోచన చేసినవా? నీ అయ్యాన్ని అడిగినవా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి? ఇవాళ 90 రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుంది. పేదలకు ఇవాళ 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం. పేదలకు ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం. ఇవాళ పేదలకు 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఇదే కాదు, 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి ఉద్యోగాలు లేక ఉపాధి రాక దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను, అమీర్పేట్లను, కుక్కట్పల్లిలను వివిధ చౌరస్తాల తల్లిదండ్రులకు ఊరుకొచ్చి ముఖం చూపించుకోలేక రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలీ పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక, పరీక్షలు పెట్టక, పెట్టిన పరీక్షల ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీలకు అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్క రోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా. సిగ్గు కాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు. నేను మొన్న కూడా ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా. ఇక అలా బామాడుతున్నాడు. ఇక ఆయన చాలా మాట్లాడుతుడు. ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా, అరే సన్నాసి, మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం. బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగా సమితిరా, దొంగలరా, తోడు దొంగలరా మీరంతా. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా. మీ అయ్యొక్క చార్లెస్ శోభారాజురా. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడిపండై అన్నారం ఇవాళ పగిలిపోయి సుందిళ్ళ సంకనాకడానికి పోయిందిరా మీ పాపాల పణ్యమే. ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ప్రాజెక్టు అని పేర్లు మార్చి 1000 కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా, మీరు వచ్చి మా గురించి మాట్లాడే. ఇక మీ జిల్లాల వాళ్ళకు చప్రాసి ఉన్నాడు, ఒంటికన్ను శివరాసన్. ఒంటికన్ను శివరాసన్ ఎవరో తెలుసు కదా మీ జిల్లాలో. మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు, అంతకుముందు నీలిగిండు, మన వాళ్ళ మీద కేసులు పెట్టిండు ఇవాళ. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైంది. ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తారు. బీజేపీ వాళ్ళు 9 సీట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు. ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాడు కూడా 4 సీట్లు ప్రకటించాడు. ఆడ కూడా బీజేపీ వాడు టికెట్లు ప్రకటిస్తలేడు. వీళ్ళ అవగాహన ఎట్లుందో చూడండి. ఎందుకే నామనాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వవా? ఖమ్మం జిల్లాలో ఎందుకో ప్రకటించలేదు? ఎందుకు ప్రకటించలే? నీ పార్టీ దిక్కు లేదా? ఈ పక్కలే మహబూబాబాద్లో మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా, ఆమె టికెట్ ఇవ్వవా? ఆమెను ఎందుకు ప్రకటించలే? హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ ఉన్న మెదక్ జిల్లాలో మీకు అభ్యర్థి దొరకలేదా? సంకనాక్తుండ్రా. మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు మీరు ప్రకటించలే?